హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. 1 to 2 years బేబీస్కి కంప్లీట్ డైట్ చార్ట్ అనేది ఈరోజు వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బేబీస్కి బలమైన పోషకాహారం పెట్టడం చాలా ఇంపార్టెంట్. అండ్ 1 to 2 years పిల్లలకి కంపల్సరీగా తీపి, కారం, చేదు, పులుపు అన్ని రకాల రుచులు వాళ్ళకి ఈ ఏజ్లోనే అలవాటు చేయాలి. ఇప్పుడు అలవాటు చేస్తేనే వాళ్ళు తర్వాత మంచిగా తింటారు. సో మనం పిల్లలకి ఎటువంటి ఆహారం ఇవ్వాలి, ఎప్పుడు ఆహారం పెట్టాలి, ఎంత ఆహారం పెట్టాలి, ఏం పెట్టొద్దు, ఏం పెట్టకూడదు అనేది నేను మీకు ఒక రఫ్ డైట్ చార్ట్ అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మార్నింగ్ 7:30కి 150 to 200 ml మిల్క్ అనేది ఆఫర్ చేయాల్సి ఉంటుంది. పర్ డే 500 to 600 ml మిల్క్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ 8:30కి బ్రేక్ఫాస్ట్ ఇవ్వాలి, ఒక హాఫ్ బౌల్ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ 11 o'clockకి ఏదైనా స్నాక్ ఇవ్వాలి, ఏమైనా ఫ్రూట్స్ కానీ ఏదైనా స్నాక్స్ పెట్టాలి. 70 to 100 grams వరకు పెట్టొచ్చు. అండ్ చాలా వరకు పిల్లలు 10 to 11 ఒక చిన్న నాప్ అయితే తీస్తారు. 12:30కి లంచ్ అనేది పెట్టాల్సి ఉంటుంది, ఒక హాఫ్ బౌల్ వరకు లంచ్ పెట్టాలి. అండ్ 2:30కి మళ్ళీ మిల్క్ అనేది ఆఫర్ చేయాల్సి ఉంటుంది. 150 ml వరకు మిల్క్ అనేది ఇవ్వాలి. చాలా వరకు పిల్లలు 3 to 4 వరకు ఒక 1 hour or 2 hours పడుకుంటారు. నెక్స్ట్ 4:30కి అలా స్నాక్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. 70 to 100 grams వరకు స్నాక్స్ ఇవ్వాలి. నెక్స్ట్ 6:30 to 7 వరకు డిన్నర్ అనేది కంప్లీట్ చేసేయాలి, ఒక హాఫ్ బౌల్ వరకు డిన్నర్ పెట్టేసేయాలి. డిన్నర్ తొందరగా పెట్టేస్తే వాళ్ళకి తొందర డైజెస్ట్ అవుతుంది. సో దాదాపు త్వరగా తినిపించేసేయాలి డిన్నర్. నెక్స్ట్ 8:30కి ఒక 150 ml వరకు మిల్క్ ఇవ్వాలి. నెక్స్ట్ 9 o'clockకి పిల్లలు పడుకుండిపోతారు. మళ్ళీ నైట్ మొత్తం 100 to 150 ml వరకు మిల్క్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇది డే మొత్తం పిల్లలకి డైట్ చార్ట్. అండ్ ఏం పెట్టాలి, ఏం పెట్టొద్దు అనేది నేను మీకు క్లియర్గా చెప్తాను. పిల్లలకి 3 సార్లు ఆహారం పెట్టాలి. మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం. మార్నింగ్ ఫ్యాట్ మిల్క్ అనేది ఆఫర్ చేయాలి. అండ్ షుగర్కి బదులు బెల్లం సిరప్, డేట్ సిరప్, బాదం పౌడర్ కలిపి పాలు ఇవ్వచ్చు. అండ్ డ్రై ఫ్రూట్ పౌడర్ అయినా యాడ్ చేసి ఇవ్వచ్చు. అండ్ టిఫిన్స్లో ఇడ్లీ పెట్టవచ్చు, ఇడ్లీతో పాటు పాలు కలిపి పెట్టవచ్చు. బెల్లం సిరప్, డేట్ సిరప్ ఆర్ నెయ్యి కలిపి పెట్టవచ్చు. నెక్స్ట్ టిఫిన్స్లో చపాతీ పాలలో ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టి పెట్టవచ్చు. అండ్ బటర్ దోశ, క్యారెట్ దోశ, బీట్రూట్ దోశ, రాగి పిండితో దోశ, ఉగ్గుతో దోశ, ఎగ్ దోశలు వేసి పెట్టొచ్చు పిల్లలకి. ఇలా ఇన్ని రకాల దోశలు పెట్టొచ్చు. ఇంకా టిఫిన్స్లో అటుకులు పెట్టొచ్చు, అటుకులు ఉప్మా పెట్టొచ్చు, అటుకులు పాలల్లో కలిపి కాసేపు నానబెట్టి పెట్టొచ్చు. అండ్ రవ్వ కేసరి స్వీట్ లాగా చేసి పెట్టొచ్చు. ఇవన్నీ బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ పిల్లలకు పెట్టేవి. నెక్స్ట్ మనము ఆఫ్టర్నూన్ లంచ్ ఏం పెట్టాలో చూద్దాం. పిల్లలకి మధ్యాహ్నం భోజనంలో పిల్లలకి పప్పు పెట్టొచ్చు. టమాటో పప్పు, పప్పు గోంగూర, పప్పు పాలకూర, పప్పు తోటకూర పెట్టొచ్చు. పప్పుతో కంపల్సరిగా ఏదైనా ఆకుకూర కలిపి పెట్టాలి. ఆకుకూర, వెజిటేబుల్, రైస్, పప్పు ఇవన్నీ యాడ్ చేసి ఉండాలి. అండ్ లేదా వెజిటేబుల్ కిచిడి పెట్టొచ్చు. నేను వెజిటేబుల్ కిచిడి ఎలా చేయాలో నా వీడియోలో ఉంది, చూడండి. నెక్స్ట్ స్నాక్ ఐటమ్స్లో పిల్లలకి మిల్క్ షేక్స్ పెట్టొచ్చు. బనానా ఆర్ యాపిల్ మిల్క్ షేక్, స్ట్రాబెర్రీ మిల్క్ షేక్, బనానా స్ట్రాబెర్రీ మిల్క్ షేక్స్ చేసి పెట్టొచ్చు. లేదా ఇంట్లోనే మనం బెల్లం, నువ్వులు, పల్లీలు పొడితో చేసిన ఉండలు ఉంటాయి కదా, అవి పెట్టొచ్చు. అండ్ కొబ్బరి లడ్డూలు కూడా పెట్టొచ్చు. లేదా ఏవైనా ఫ్రూట్స్ పెట్టొచ్చు. బనానా, యాపిల్, ఆరెంజెస్, గ్రేప్స్, స్ట్రాబెర్రీస్ ఇవన్నీ చిన్న చిన్న ముక్కలు చేసి స్నాక్స్ లాగా పెట్టొచ్చు పిల్లలకి. నెక్స్ట్ నైట్ డిన్నర్లో ఫైబర్ ఫుడ్ అనేది ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. ఎక్కువ వెజిటబుల్స్ అనేవి పెట్టాలి డిన్నర్లో. బీరకాయ, పొట్లకాయ, ఆనపకాయ, దోసకాయ పెట్టొచ్చు. అండ్ దీంట్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బేబీస్కి హెల్తీగా ఉంటారు. అండ్ నైట్ చారు అన్నం పెట్టొచ్చు. బేబీస్కి బౌల్ మూమెంట్ అయ్యి నెక్స్ట్ డే మోషన్ అనేది ఫ్రీగా ఉంటుంది చారు అన్నం పెడితే. అండ్ పెరుగన్నం కూడా పెట్టొచ్చు. పెరుగన్నం పెడితే పిల్లలు మంచిగా పడుకుంటారు అండ్ వాళ్ళ డైజెషన్కి కూడా బాగుంటుంది. లేదా చపాతీని నానబెట్టి కూడా పెట్టొచ్చు నైట్ డిన్నర్లో. ఒక ఇంపార్టెంట్
విషయం ఏంటంటే ఇదే టైం టేబుల్ అందరూ బేబీస్ ఫాలో అవ్వాలి అని రూల్ ఏమీ లేదు. ఈచ్ బేబీ ఈజ్ డిఫరెంట్ అండ్ ప్రతి ఒక్క బేబీ వాళ్ళ టైమింగ్స్ అనేవి డిఫరెంట్ ఉంటాయి అండ్ వాళ్ళ టేస్టెస్ అనేవి డిఫరెంట్ ఉంటాయి. సో ఇదే టైం టేబుల్ ఫాలో కాకపోయినా మనం భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే బేబీస్కి జంక్ ఫుడ్ అంటే కేక్స్, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ ఇలాంటి ఫుడ్ అయితే అస్సలు పెట్టకపోవడమే మంచిది. ఎక్కువ ప్రిజర్వేటివ్స్ ఉన్న ఫుడ్, ఎక్కువ షుగర్, ఎక్కువ మైదా ఉన్న ఫుడ్ అనేది అవాయిడ్ చేయడమే వాళ్ళ హెల్త్కి మంచిది. సో వాళ్ళు హెల్తీగా ఉంటారు, సో మనం హ్యాపీగా ఉంటాం. నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.